స్వామి చెప్పినట్టు కడుపు చించి ముందు పెట్టినా ఇంకా అనుమానిస్తావేరా అన్నట్టు. కొంతమంది మనుషులు అంతేనండి, కొంతమంది మైండ్లు అంతే. నువ్వు కడుపు చించి ముందు పెట్టినా నమ్మ నిన్ను. తన భక్తుల పక్షమున నిలిచి యుద్ధము చేసిన వాడు నా దేవుడు. పిచ్చోడా, నువ్వు కాపలా కాసుకుంటే ఎంతవరకు కాపలా కాస్తావు నువ్వు? ఎంతవరకు కాపలా? ఓ పోరాటంలో ఉన్నావు, నువ్వు పోరాడుతున్నావు, చేదైన అనుభవాల్లో ఉన్నావు, తెలుసు. ఓర్చుకో, ఓపిక పట్టు, మొయ్యి, బరువు మొయ్యి, పర్వాలేదు. ఈరోజు నువ్వు కృంగిపోతుండొచ్చు, కుమిలిపోతుండొచ్చు, ఏడ్చుకుంటుండొచ్చు. చిన్న బతుకు, విలువ లేని బతుకు, నాది ఒక బతికైనా సస్తే పోయిద్దని చావు గురించి ఆలోచించుకోవచ్చు. నువ్వు ఏ విధంగా దిగజారిపోయావో, నీరు గారిపోయావో, నన్నంతగా ప్రేమించిన ఆ తండ్రి నన్ను తిడతంటే ఆ తిట్లు వినన్న నా మీద కనికర పడతాడు. తిట్టనియండ్రా వాడిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజంగానే దేవుని కనికరం వచ్చింది దావీదు మీదకి. పడ్డకాడే ఆగిపోతారు. రా, దేవుడు నిన్ను క్షమించాడు, ముందుకు రమ్మంటాడంటే దేవుడు ఎట్లా క్షమిస్తాడు అన్నయ్య? నన్ను ఎట్లా క్షమిస్తాడు? దేవుడు తేడా కాబట్టి క్షమిస్తాడు. నిన్ను అర్థం చేసుకుని నీ గురించి ఆలోచించే శక్తి ఏ నరుడికి లేదు. ఎందుకంటే ఎవడి బాధలు వాడుకున్నాయి, ఎవడి కష్టాలు వాడుకున్నాయి. ఏ బాధలు లేకుండా నీ బాధను పంచుకోవడానికి ఫ్రీగా ఎవ్వడూ లేడు. దేవుడు కార్యం దేవుడు చేస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అవిశ్వాసలాగా ఆలోచిస్తున్నావు? ఎందుకు విరక్తి చెందుతున్నావు? ఎందుకు విసుగు చెందుతున్నావు? గతంలో నలిగావు. దేవుడు ఒక మలుపు. కడుపు నిండా అంత ఆహారం తింటే ఓర్వలేరు కొంతమంది విశ్వాసులు. దైవజనుడు పచ్చగా కనపడితే ఓర్వలేరు. ఏ దైవజనుడు అనేవాడు ఒక శుద్ధమైన వస్త్రం కట్టకూడదా? కడుపు నిండా పట్టడన్నా మంచిగా తినకూడదా? తన భార్య బిడ్డలకు మంచి బట్ట కొనుక్కోకూడదా? వాళ్ళకి తృప్తిగా పెట్టు. నా దేవుడు నీకు సిద్ధపరిచినవి ఏవైతే సిద్ధపరిచాడో ఎన్ని మలుపులు తిరిగైనా సరే నీ చేతికి వస్తాయి అవి. ఏం బెంగపెట్టుకోవద్దు. వాడు ఒక్కటే విశ్వాసం వచ్చు, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఎందుకంటే నీ వల్ల కాకపోతే దేవుడు తన ఆత్మను నీలోనికి పంపైనా నేను నిలబెడతాడు. నింద పాలు చేశారా? అందరి ముందు పరువు తీశారా? అవమానంగా మాట్లాడుతున్నారా? నవ్వుకో. నీ నవ్వు చూసి మెంటలెక్కాల వాళ్ళకి. మనిషి ముందేమో చాలా ఆప్యాయంగా మాట్లాడతారు, చాలా అనురాగంగా మాట్లాడతారు. ఆ మనిషి పక్కకు పోగానే ఆ మనిషి గురించి నెగిటివ్ గా మాట్లాడతారు. లోపల కడుపు నిండా కుటిలత్వంతో నింపుకొని పైకి మాత్రం ఒంటరిగా వచ్చాం. వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తాం. మధ్యలో ఏర్పడ్డ బంధాలు మధ్యలో ఖచ్చితంగా తెంచుకొని వెళ్ళాలి.